జాగ్రత్తగా మనం ఏకకంఠమై తీసుకుంటున్నాం. జాగ్రత్త వినండి. మీకు మీ ఇంట్లో పెళ్లి అవుతుంది, లేదా ఎక్కడో ఇల్లు కొనుక్కుంటున్నారు, లేదా ఆస్తి కొనుక్కుంటున్నారు. అత్యవసర పైకల మీద నాకు కష్టం ఉంది, ఈ రోజు నన్ను ఎవడు కాపాడుతాడు అనుకునే సమయంలో మాత్రమే మీరు కాయిన్స్ అమ్ముకోవాలి గాని, ఎక్కువ ఉన్నాయని గాని, ఏదో సాదా సీదా అవసరాలకు కానీ మీరు కాయిన్స్ అమ్ముకున్నారంటే ఆ తర్వాత కొనడం మీ తరం కాదు. 500 రూపాయలు జస్ట్ అప్పుడెప్పుడో బిర్యానీ తినేస్తే ఎప్పుడో పోద్ది. అప్పుడెప్పుడో ఏ చిన్నది కొనుక్కునే పోతుంది. అది పెద్ద విషయం కాదు. అలాగని 500 తక్కువ చేసి మాట్లాడట్లేదు. కానీ అది విత్తనం. 500 రూపాయలు అనేది సీడ్. అది ఆ సీడ్ని తీసుకొచ్చి మీరు 5 ఏళ్ళ క్రితం మీరు భూమిలో వేశారు. దాని వృక్షానికి ఇప్పుడు చెట్టే కూర్చుంది. దాని ఫలితాలు తినండి తప్ప చెట్టును నరుక్కోవద్దు. ఎందుకంటే ప్రపంచంలోనే అతి తక్కువ సప్లై ఉన్న ఏకైక కాయిన్ నీ కాయిన్. అతి తక్కువ సప్లై ఉన్న ఏకైక కాయిన్ మన डी कॉइन. ఇది గుర్తు పెట్టుకోండి. వాట్ హింदी दोस्तों, डैडी जी बता रहे इधर जितना भी लोग अभी सुन रहे हैं ध्यान से सुने. कोई भी अभी लव सिंबल मत भेजिए, मगर भेजेगी वो जून से वो निकालना पड़ेगा, क्योंकि हमारा डी कॉइन हमारा भविष्य थे. इसके लिए हम एक अच्छा निर्णय लेंगे, क्योंकि एक 500 रुपए भी, मगर 500 साल के नीचे डैडी जी बता रहे वो एक सीड से. सीड का मतलब वो जैसे कि बहुत बड़ा वृक्ष का एक सीड से, जब वो 5 साल का नीचे वो सीड्स वो दिया था, आज बहुत बड़ा वृक्ष पेड़ जैसे खड़ा है. सो वो पेड़ जैसे 1 करोड़ का वृक्ष ना पेड़. अभी उसको कैसे हम अच्छा पैसे लेंगे वही देखना चाहिए. आपका कोई भी इमरजेंसी, आपका घर पे कोई शादी वगैरह है ना, कोई भी इमरजेंसी का काम है, तो आपका डी कॉइन सेल कीजिए, नहीं तो सेल मत कीजिए, क्योंकि उसका 1 करोड़ को लेने के लिए डैडी जी उसका एक गोल लिया है. तो इसी के लिए हम सबको बताना चाहिए, अवश्य है, ये हमारा जिम्मेदारी है. और तो डैडी ఓకే, థ్యాంక్ యూ నాన్న. అయితే 1 लाख మీరు కొనుక్కున్నప్పుడు, ఇప్పుడు మీరు 1,00,000 కాయిన్స్ మీకున్నా, 1,00,000 కాయిన్స్కి ఒకటి ఉన్నా అది 1,00,000 రూపాయలే. అలా ఎక్కువ కాయిన్స్ ఉంటే రేటు సరైనదిగా మనకు నిర్ణయించుకోలేం, కాబట్టి దాన్ని తక్కువ చేసుకున్నాం. బీసీటీ నుంచి డి కాయిన్కి వచ్చాం. కాబట్టి ఇప్పుడు ఆ 1,00,000 రూపాయలు విలువ చేసే కాయిన్ని 99 రూపాయలకు కూడా అమ్మే హక్కు నీకు లేదు. ఎందుకంటే అది నీ పిల్లల భవిష్యత్తు, నీ భార్య పిల్లల భవిష్యత్తు, లేదా నీ భర్త పిల్లల భవిష్యత్తు, నీ మనవళ్ళు మనవరాళ్ళ భవిష్యత్తు, మీ ఆశల సౌధం అది. కాబట్టి మీరు ఇంకొక అవసరం ఉంటే వేరే డబ్బులు ఏర్పాటు చేసుకోండి, వేరే దగ్గర చేసుకోండి. కానీ మీ కాయిన్ని 1,00,000కి లోపు అమ్మొద్దు. 1,00,000 పైన అమ్ముకోండి, నో ప్రాబ్లం. కానీ మీరు కొనుక్కున్న డబ్బుల కంటే తక్కువ అమ్ముతున్నారంటే అది తప్పు. వాట్ హింदी दोस्तों, डैडी जी बता रहे हम जो 1 लाख पे डी कॉइन परचेज किए थे, सो उसको 1 लाख पे ही रखिए. उसका मगर कम रेट पे बेच रहे वो अच्छा नहीं है, क्योंकि एक डी कॉइन आप बच्चे लोगों उसको बच्चे लोग को ये डी कॉइन बहुत बेनिफिट रहेगा. सो आप मगर कम रेट पे मगर बेच रहा है तो आपका एसेट आपकी लॉस कर रहा है. ऐसा कभी भी मत करो. ये जनरेशन टू जनरेशन बच्चे लोगों का ये एसेट है. तो ये ठीक से ध्यान से सुनिए. गो टू द डैडी. అలాగే 2,400 బిట్ కాయిన్స్ ని ఇద్దరు ఆడపిల్లలు తీసుకెళ్లి 2 పిజ్జాలు కొనిచ్చిన హిస్టరీలో మీరు చేరకండి. 2,400 పిజ్జాలు అంటే ఈ రోజు 1,200 కోట్లు, కనీసం 1,200 కోట్ల రూపాయల విలువైన కాయిన్స్ ని పెట్టి ఇద్దరు కూతుర్లకి 2 పిజ్జాలు కొనిపి ఇచ్చేసినటువంటి ఆ వ్యక్తి బాధపడుతున్న బాధ కథలుగా మనం చెప్పుకున్నాం. ఆ హిస్టరీలో మీరు ఉండొద్దు. మీది 1,00,000 రూపాయలు చేసే విలువ చేసే కాయిన్ కాబట్టి అది 1,00,000 రూపాయలకి తక్కువగా అమ్ముకున్నారంటే మీరు
చేస్తున్న తప్పు. మీ ఆస్తిని విలువ మీరే తగ్గించుకున్నట్టు, మీ జేబుకి మీరే చిల్లు పెట్టుకున్నట్టు. అంత తెలివి తక్కువగా నా డాడీస్ ఉంటారని నేను అనుకోవడం లేదు. వాటు హిందీ. दोस्तों, पिछले दिन आप लोग बहुत सारे लोग सुने होंगे 2400 बिटकॉइन। 2 बच्चे के लिए, वो बच्चे जो पिज्जा खाने के लिए 2400 बिटकॉइन वो पिज्जा को परचेज किया था। सो ये सबको पता है, एक पिज्जा 2400 बिटकॉइन देके आज कितना बड़ा उसका एसेट लॉस किया है। तो वही हिस्ट्री अब तक बहुत सारे लोग हम सुन रहे हैं, तो वही हिस्ट्री पे हम नहीं रहना चाहिए। आप मगर वो हिस्ट्री पे जा रहे हैं तो 1 लाख का कॉइन आप 99 रुपीस में जो बेच रहे हैं वो जाएगा वो हिस्ट्री पे। सो 1 लाख का कॉइन में दिया हूं, आप 99 रुपीस में बेचने का आपका हक नहीं है। सो आप मगर कम रेट पे बेचोगी, 1 लाख से कम रेट पे बेचोगी, सो आपका एसेट आप ही लॉस कर रहे हैं, आप ही उसको जिम्मेदारी रहेंगे। तो ऐसा करना गलत है, ऐसा कभी भी मत करो। मगर मैं 1 लाख पे लिस्टिंग किया, उससे ज्यादा सेल करने के लिए किए, तो ऐसा मत करो। What to the daddy? నువ్వు చెప్పిన దాంట్లో తప్పు ఉంది. అది మళ్ళీ చెప్పు. 99,919 రూపీస్కు 99,999 రూపాయలు కూడా అమ్మొద్దు. అమ్మితే ₹1 నష్టపోతారు అన్నాను. నువ్వు 99 రూపాయలు చెప్పు. అది హిందీలో సారీ చెప్పు. డాడీ, ఆ విషయం నేను చెప్పాను డాడీ. మీరు ఒకటి చెప్పుంటారు, ₹1,00,000 లిస్టింగ్ చేస్తే 99 రూపాయలకి అమ్మే హక్కు లేదని మీరు అన్నారు ఒకటి. అది కూడా చెప్పాను. అయితే నేనే సారీ చెప్తున్నాను. 99 రూపాయలు కాదు, 99,999 రూపాయలు కూడా అమ్మే హక్కు మనకి లేదు. అది నీ పిల్లల భవిష్యత్తు, నీ చెమట. కాబట్టి దాన్ని అలా తక్కువ అమ్మదు. మళ్ళీ ఒకసారి చెప్పి డాడీ కూడా సారీ చెప్పాడని చెప్పు. డాడీ కూడా సారీ చెప్పాడని చెప్పు. डैडी जी, जो जस्ट अभी जो बताए थे 1 लाख का कॉइन जो मैं दिया हूँ उसको 99 रुपीस में सेल करना हक नहीं है। उसी के लिए डैडी जी फिर आपको सॉरी मांग रहे हैं। एक्चुअली डैडी जी बता रहे हैं, मैं जब 1 लाख पे मैं कॉइन दिया हूँ, मतलब 1 लाख BCT कॉइन से एक डी कॉइन में दिया हूँ, आप 99,990 रुपीस भी आपको सेल करना आपका हक नहीं है। मगर ऐसा आप सेल करोगे आपका एसेट ही बहुत लॉस होगा। ऐसा गलत है, एक ऐसा सेल करना गलत है। डैडी जी बता रहे गो टू द डैडी। ఓకే, ఇప్పుడు అడుగుతున్నాను. దానికి మీరు లవ్ సింబల్ ఎస్ నో అని చెప్పండి. నో అయితే లవ్ సింబల్ పంపించొద్దు, ఎస్ అంటే లవ్ సింబల్ పంపించాలి. ఇది హిందీలో చెప్పు. పంపించకండి డాడీ, వద్దు పంపించకండి. నేను ఇంకా అడగలేదు నాన్న, నేను ఇంకా అడగలేదు. ప్లీజ్ అడగలేదు. ఒకసారి ఆపేయండి ప్లీజ్, నేను అడగలేదు. डैडी जी अभी जो पूछेंगे वो मगर आपको अच्छा लगे लव सिंबल भेजिए, आपको अच्छा नहीं लगा तो लव सिंबल मत भेजिए। मतलब लव सिंबल ₹1,00,000 కంటే తక్కువకి నేను అమ్ముకోను. ఆ కర్మ నాకు లేదు, నా పిల్లల భవిష్యత్తు నాకు కావాలని అనేవాళ్ళు 1,00,000 తక్కువగా అమ్మను అనేవాళ్ళు లవ్ సింబల్ పెట్టండి. హిందీలో చెప్పు. वाह वाह, डैडी जी बता रहे मैं 1 लाख से कम नहीं बेचूंगी, 1 लाख से कम नहीं बेचूंगी। मेरा 1 लाख से कम बेचने का मेरा ये ऐसा लॉस नहीं चाहिए, ऐसा खर्च मेरे को आया नहीं। मैं 1 लाख से कम नहीं बेचूंगी। ऐसा कितना लोग है ऐसा, मगर आपको कुछ अच्छा लगा तो लव सिंबल भेजिए। ఓకే డాడీ, మీకు అర్థమై ఉన్నది కాబట్టి మీరు లవ్ సింబల్ పంపించండి. అమ్మను అనే వాళ్ళు పంపించండి, అమ్ముతాననే వాళ్ళు పంపించొద్దు. అంతే, అమ్మేసుకోండి. మీది కాయిన్స్ పోతే మీ ఇష్టం. ఇలా తక్కువకు అమ్మకూడదన్న ఉద్దేశంతో నేను ఎక్కువగా పడిన కాయిన్స్ కూడా తీయడం జరిగింది. 10 రోజులకు పైన ఎక్స్చేంజ్ ఆపి మరీ ఎక్కువ కాయిన్స్ ఉన్నాయని తీస్తాను. ఎందుకో తెలుసా? నేను అడ్డుగా సంపాదించాను కాబట్టి. అడ్డుగా సంపాదించిన ఎంత వచ్చినా పర్లేదు అనుకుని అమ్మేస్తారేమో.
మరి నిజాయితీగా ఉన్నోడికి నష్టం వస్తుంది కాబట్టి ఎక్స్చేంజ్ ఆపి మరీ తీశాను. ఇది మన కోసం, ఇది మీ కోసం, ఇది మనందరి కోసం. వాట్ హిందీ. दोस्तों डैडी जी अभी जो किया है ध्यान से सुनिए, 1 लाख से कम नहीं बेचूंगी मैं, 1 लाख से कम नहीं सेल करूंगी, ऐसा जितना भी लोग है वो लोग लव सिंबल भेजिए। 1 लाख से मगर जितना भी कम होने दो, सेल करने चाहते हैं वही लोग लव सिंबल मत भेजिए। डैडी जी अब जो किया है, अब तक 1 लाख से कम बेच रहे हैं, इसलिए 10 दिन हमारे एक्सचेंज बंद करके एक्स्ट्रा जितना भी कॉइन गया है वो कॉइन सब निकाल दिया है, क्योंकि उसको फ्री में जितना भी कॉइन है वो कम रेट पे बेचा है। तो उसी लोगों के कारण हमारा कॉइन पूरा डाउनफॉल हो चुका है। इसलिए डैडी जी फिर पूछ रहे हैं, जितना भी कॉइन एक्स्ट्रा गया है वो सब निकाल दिया हूँ, आपके पास जो भी कॉइन है रियलिटी कॉइन है वो कॉइन 1 लाख से कम मत बेचो। गो टू द डैडी। అందుకోసమే 1,00,000 కంటే తక్కువకు వెళ్ళకూడదు. ఇది ₹1,00,00,000 వేగంగా చేరని ఉద్దేశంతో మైనింగ్ కాయిన్స్ ట్రేడింగ్ గా ఉంచుకుంటే మైనింగ్ కాయిన్స్ కోసం మరో ప్రాజెక్ట్ తీసుకొచ్చి మైనింగ్ కాయిన్స్ ఫ్రీగా వచ్చినాయి. నేను మీకు గిఫ్ట్ ఇచ్చిన కాయిన్స్ కాబట్టి దాన్ని వేరే చోట అది యూటిలిటీ తీసుకొని బర్న్ చేసే ఉద్దేశంతో మైనింగ్ కాయిన్స్ అన్ని ఇక్కడ రాకుండా చూశాను. కేవలం మీకు ₹1,00,00,000 కాయిన్ కి దక్కేలా నా ప్రయత్నం ఉండాలి అని. వాట్ హిందీ. हमारे पास जितने भी जो अभी परचेज डी कॉइन, इसका जो 1 करोड़ पहुंचने के लिए डैडी जी जो कोशिश कर रहा है, वही कोशिश पे डैडी जी आप सब लोग का भी बता चुका है, जितना भी माइनिंग कॉइन है वो कॉइन ट्रेडिंग पे नहीं लेकर आया है, क्योंकि वो भी ट्रेडिंग कॉइन पे लेकर आएंगे तो कॉइन का रेट कम हो जाएगा। तो डैडी का जितना भी मेहनत कर रहा है, जितना भी माइनिंग कॉइन है उसी को एक अच्छा यूटिलिटी पे लेके जाएंगे, यूटिलिटी पे लेकर अच्छा प्रोडक्ट देने के लिए अभी कर रहे हैं। तो दोस्तों सोचिए, आपके पास ये परचेज जितना भी कॉइन है ट्रेडिंग कॉइन है मत बेचिए, क्योंकि डैडी मगर चाहेंगे तो माइनिंग कॉइन भी ट्रेडिंग पे आ सकते हैं, वो नहीं लेकर आया, तो यूटिलिटी पे रखा है, क्योंकि ये इसका रेट बढ़ाने के लिए वो ओनली पर यूटिलिटी पे रहा है, परचेज कॉइन ही ट्रेडिंग पे रहेगा। ओवर टू द डैडी। మీరు వేరే వాళ్ళ అకౌంట్స్ కొనుక్కున్నారు, మీరు వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చేసారు మాట పడలేక. మీరు మీ కింద ఉన్న వాళ్ళకి చేసుకోవడం రాదని వాళ్ళకి డబ్బులు ఇచ్చి లేదంటే వాళ్ళు మీ మీద మిమ్మల్ని నిలబెట్టిన డబ్బులు ఏమని అడిగితే మీరు ఆ అకౌంట్ డబ్బులు ఇచ్చి ఆ అకౌంట్ మీరు మెజ్జి చేసుకున్నారు. ఇలా సంపాదించుకున్నారు. కష్టం, నష్టం, బాధ అన్ని కలగోసినటువంటి కష్ట ఫలితం మన కాయిన్స్. భవిష్యత్తు కోసం వాడుకుని తప్పిస్తే మీరు చిన్న చిన్న అవసరాల కోసం అమ్మేసుకుంటే మిమ్మల్ని కాపాడడం ఎవరి తరం కూడా కాదు. ఒక పిజ్జాని పిల్లలు తినిపించినట్టుగా మీరు ఉండరని నేను అనుకుంటున్నాను. అవునా కాదు డాడీస్? మీరు 1,00,000కి తక్కువగా అమ్మేస్తున్నారంటే అడ్డుగా సంపాదించుకొని అడ్డుగా వచ్చిందని అర్థం. నిజంగా చెమట వచ్చినటువంటి డబ్బులతో ఆ కాయిన్ మీరు 1,00,000 కాయిన్స్ పెట్టి ఒక కాయిన్ కొనుక్కున్నారంటే, దాన్ని తక్కువకు అమ్మేసుకున్నారంటే దానికి కారణం మీరు తప్ప నేను కాదు. కాబట్టి మీరు అలా చెయ్యరు అనుకుంటున్నాను. వాట్ ఇన్ yes డాడీస్, yes. థ్యాంక్ యూ డాడీస్. दोस्तों डैडी जी अभी बता रहे जितना भी जो कॉइन है वो कॉइन को मैं सब लोग को पता है ये कॉइन कौन सा रेट पे जा रहा है, तो आप मगर इसको कम रेट पे बेचोगी तो आपका ही लॉस होगा। मेरा जितना भी डैडीज लोग है कम रेट पे मत बेचोगे, मैं सोच रहा हूँ, तो आप मगर कम रेट पे बेचोगी उसका जिम्मेदारी आप ही लोग हो गए, मैं नहीं हूँ। आप ही लोग हो गए, मैं नहीं हूँ। तो ये डी कॉइन को जो रेट पे लेके जाना चाहता हूँ आप विश्वास नहीं कर पाओगे दोस्तों। ऐसा गलत कोई भी मत कीजिए, मगर ऐसा कोई भी गलत कर रहा है, कम रेट पे बेच रहा है तो उसको ज्यादा आ चुका है। तो आप लोग को सब पता है, पिछले दिन में आपके पास जितना भी लोग को पास 500 रुपए के कॉइन परचेज किए थे तो उन लोग को मेरे को पैसे वापस दे दो, तो उनको पैसे देकर आपको वो आईडी परचेज किया है। कुछ लोग मैं ठीक से मैं एक्सचेंज पे नहीं लेके जा पा रहा हूँ तो मेरा अकाउंट ले लीजिए, सोचने चाहिए उसके पास आप अकाउंट परचेज करके
उसको पैसे दिया है, और कुछ लोग आपका झगड़ा करके भी ले चुका है। तो इतना बात, इतना गलत बात, इतना बात सुन के भी आज के पास जितना मेहनत करके आपको कॉइन रखा है, मगर एक नॉर्मली पर्सन जितना मेहनत करके कॉइन रखा है, कोई गलत काम करके इस पे घुस के जो एक्सचेंज पे आके कम रेट पे बेच रहा है, तो ऐसा करना अच्छा नहीं। ऐसा मगर करोगी आप ही जिम्मेदार होगे। डैडी जी बोल रहे मैं ఓట్ ద డాడీ. ఓకే, ఇప్పుడు చెప్పేది ఇంకొంచెం జాగ్రత్త వినండి. ఇప్పుడు నేను కూడా నన్ను అనేక రకాలుగా నన్ను ఒక మాట అన్నా భరించాను. ఎందుకంటే మీరు నా కుటుంబం. నా కుటుంబంలో నన్ను మాట అంటే పడాల్సిన అవసరం కుటుంబ పెద్దగా నాకు ఉంటుంది. నన్ను తిట్టారు, లేదు నన్ను మాట్లాడారు, కొంతమంది అయితే నన్ను అంటే వాళ్ళ దృష్టిలో చంపేశారు. 1 year తర్వాత దానికి వర్ధంతి కూడా చేశారు. అదంతా నేను ప్రేమగానే చూశాను. కారణం ఏంటంటే వాళ్ళు పడిన ఇబ్బందిలో నుంచి వచ్చినటువంటి నిరసన తప్ప అది నా మీద వ్యక్తిగతంగా నా మీద ఉన్న కోపంగా నేను ఎప్పుడు భావించను. ఎందుకంటే వాడు కష్టపడ్డాడు, వాడు మాట పడ్డాడు, వాడు ఎక్కడ డబ్బు తెచ్చుకున్నాడు. అవునా కదా డాడీస్? అలాంటప్పుడు ఒక మాట అన్నారు కాబట్టి ఆ మాటని పడ్డడంలో నాకు వాళ్ళకి అనే హక్కు ఉంది. వాడు కష్టపడ్డాడు కాబట్టి అన్నాడు అనుకున్నాను తప్ప అలా అన్నాడు నేను ఏ రోజు కోప్పడలేదు. కారణం నేను మీకు మాట ఇచ్చాను, ఇది 1 కోటి రూపాయలు తీసుకెళ్లే వరకు నేను శ్రమిస్తానండి. 1,00,000 రూపాయలు మీరు కొనుక్కున్నారు, దీన్ని 1 కోటికి తీసుకెళ్లడంలో మీరు నేను కలిసి పని చేస్తున్నాం కాబట్టి అలా నన్ను ఒక మాట అన్నా సరే నేను భరించాను. అది నన్ను వాళ్ళు నా మీద ఉన్న ప్రేమగానే తీసుకున్నాను కాబట్టి అది తప్పు కాదు. అలాంటి వాళ్ళందరికీ మరొకసారి మనస్ఫూర్తిగా ప్రేమపూర్వకంగా నేను మరొకసారి ఐ లవ్ యూ చెప్తున్నాను. ఐ లవ్ యూ డాడీస్. మీలో ప్రేమని చూసాను తప్పించి మీ మీద నేను ద్వేషం చూడలేదు. కాబట్టి అలా సంపాదించుకున్న కాయిన్స్ ఇవి, అలా తెచ్చుకున్న కాయిన్స్ ఇవి. కాబట్టి తక్కువ చేసి అమ్మకండి. వాట్ హిందీ. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ డాడీస్. दोस्तों डैडी जी बता रहे मेरे आपको ही नहीं, ये मेरे को भी बहुत सारे लोग बहुत बार गाली कर चुका है, बहुत बात किया है, गलत बात किया है। कुछ लोग मैं बच्चे भी मेरे को मार दिया भी है, जैसे कि ये मार के 1 साल का फंक्शन भी कर चुका है। तो ऐसा जितना भी किया है मेरा साथ, जैसे कि मैं एक फैमिली सोच रहा हूँ, मेरा बच्चे लोग सोच रहे हैं, बच्चे फैमिली पे मैं बड़ा डैडी का रूप पे हूँ, इसलिए मेरे बच्चे लोग मेरे से कितना गाली देने भी, कितना गलत काम करने भी, कोई भी करने भी मेरे को कुछ दुख नहीं लग रहा है। उनको मैं प्यारी से मैं लव बोल रहा हूँ। सो मेरा जितना भी हार्ट को डैडी सबको आई लव यू डैडी जी बोल रहे हैं दोस्तों। सो इस पे जितना भी लोग मेरे को जितना गाली करने भी मेरे को एक ही याद आ रहा है, इनका कॉइन, इन सब लोग को कॉइन 1 करोड़ को पहुंचना है, वही मेरे को बार बार याद है। उसको करोड़ को पहुंचना हम एंड आप लोग दोनों मिलके इसको कर रहा है। आगे लेके जाने के लिए हम बहुत कोशिश कर रहे हैं, बहुत मेहनत कर रहे हैं, मगर ऐसा कुछ लोग मगर गलत काम करेंगे तो वो गलत है। सो दोस्तों डैडी जी हमारे लिए बहुत मेहनत कर रहे हैं, हम सब इसको ध्यान से सुनना पड़ेगा। ओवर टू द डैडी. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ. కాబట్టి తక్కువకు అమ్మరని నేను పూర్తి నమ్ముతున్నాను. నెక్స్ట్, ఎవరైనా తక్కువకు అమ్మారంటే కొనేసుకోండి. అందరి దగ్గర 1000 కాయిన్స్ లేవు, 100 కాయిన్స్ లేవు, 10 కాయిన్స్ లేవు. ఎవరైనా తక్కువ అమ్మితే కొనేసుకోండి. నేను కూడా కొనేస్తాను డాడీస్, నేను కూడా కొనేస్తాను. ఎందుకంటే లవ్ యూ సూపర్, ఎందుకంటే నేను తక్కువ కొంటేనే కొనగలను, ఎక్కువ రేట్ ఉంటే కొనలేను. కాబట్టి తక్కువ రేట్లో ఉంటే కొని మా అందరికన్నా ఎక్కువ ప్రేమించేది నువ్వే డాడీ కాయిన్ని. లవ్ యూ నాన్న చెప్పారు హిందీలో. ओके डैडी जी बोल रहे
को डैडी जितना भी लोग है कम रेट पे बेचोगी नहीं, वो मैं सोच रहा हूँ, मेरे से वो मेरे को अवश्य लग रहा है। मगर कोई भी कम रेट पे बेच रहा है तो आप परचेज करके रख लो, एक कॉइन भी मत छोड़ो। कोई भी कम रेट पे बेच रहा है आप परचेज करके रख लो, मैं भी परचेज करूंगी। डैडी जी बोल रहे, डैडी जी भी परचेज करेंगे क्योंकि उसको भी कॉइन కాబట్టి ఇప్పుడు నేను బళ్ళు, కార్లు, ఆటోస్ ఇంకా అనేకం తీసుకొస్తున్నాను. చాలా ప్రొడక్ట్స్ తీసుకొస్తున్నాను. ఆ ప్రొడక్ట్లతో మీ దగ్గర ఉన్నటువంటి మైనింగ్ కాయిన్స్ ని కొనేస్తాను. ఈ బళ్ళు ఎలక్ట్రికల్ సంబంధించిన వాహనాలకు సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడాను పర్చేజ్ డి కాయిన్స్ యూటిలిటీ అవుతుంది. మిగతా ప్రొడక్ట్స్ కి యూటిలిటీ అవుతుంది. కాబట్టి మనకి ప్రపంచంలో అతి తక్కువ యూటిలిటీ అదే సప్లై ఉన్న కాయిన్ ఏకైక కాయిన్ డి కాయిన్. కాబట్టి ఈ సంపదని కోల్పోకండి. జస్ట్ లైక్ ఏ గోల్డ్ కాదు, డైమండ్. నా దృష్టిలో వ్యక్తిగతంగా నా దృష్టి ఇది వజ్రం. కాబట్టి నేను కూడా కొంటాను. నా ఫ్రెండ్స్ తో నేను కూడా చెప్పి కొనిపిస్తాను. తక్కువ కాయిన్స్ ఉన్నాయి, కొనుక్కోండి. నేను ఎంత నిజాయితీ కొంటానో మీకు తెలుసు. సిజిసి కాయిన్స్ 1000 అంటే 1000 ఇచ్చాను. అక్కడ 3 కోట్ల కాయిన్స్ ఉన్నా సరే ఒక్క కాయిన్ కూడా ఎక్కివ్వలేదు. అది నా నిజాయితీ. ఇప్పుడు కూడా మీకు ₹1,00,00,000 వెళ్ళిపోద్ది అంతే. దానికోసం ఎంతైనా కష్టపడతాను. అనవసరంగా అమ్మేసుకోకండి. తక్కువకి వస్తే మాత్రం నేను కొనుక్కుంటాను. ఆ అవకాశం నాకు ఇవ్వండి. మీరు కొనేసుకోండి. ఓటైంది అంతేనా కాదా? అంతే అంతే डैडी, అంతే అంతే। यस दोस्तों, डैडी जी बता रहे अभी इलेक्ट्रिकल ऑटो एंड कार एंड बहुत सारा गाड़ी में आने वाले दिन लेकर आऊंगी। इन सबको मैं परचेज डी कॉइन यूटिलिटी पे ले रहा हूं। वैसे आपके पास जितना भी माइनिंग डी कॉइन है वो आपको अच्छा प्रोडक्ट पे यूटिलिटी होगा। सो दोस्तों, आप मगर इस पे कोई भी, डैडी जी बता रहे, इस पे कोई भी मगर कम रेट पे बेचोगी तो उसको ही लॉस होगा, क्योंकि ये परचेज डी कॉइन बहुत कम है, बहुत कम है। आप मगर चेक करोगे वॉल पे एक ही कॉइन होगा, इतना कम सप्लाई। तो इतना कम सप्लाई को इसको मैं 1 करोड़ के से लेके जाना है। मेरा पास अच्छा मैसेज है। सो आने वाले दिन में इसको अच्छा यूटिलिटी पे अभी से ऑलरेडी शुरू कर चुका हूं। आप मगर कम रेट पे कोई भी बेच रहा है तो आप परचेज करके रख लो। मेरे को भी परचेज करने के लिए चांस दीजिए, डैडी को भी चांस देने के लिए मांग रहे हैं। तो कोई भी मगर कम रेट पे बेचेगा उसी का ही लॉस होगा दोस्तों, क्योंकि परचेज करने वाले बहुत सारे लोग हैं इधर। आप एक बार एक्सचेंज पे जाके चेक कर लो, ऐसा सेल कर रहे हैं वैसा परचेज हो रहा है। ఓ టు ద డాడీ। నువ్వు చెప్పింది వాళ్ళకి అర్థమైతే వాళ్ళు లవ్ సింబల్స్ పంపించే వాళ్ళు ఇప్పుడు పంపించలేదు. అసలు అర్థమైంది లేదా అడుగు. డాడీ నేను ఇది అడగలేదు, మగర్ మీకు నెక్స్ట్ లవ్ సింబల్ అని నేను చెప్పలేదు, చెప్తాను ఇప్పుడు। ये जो डैडी जी अभी जो बताया है ये मगर आपको अच्छा लगा तो डैडी को लव सिंबल से स्वागत कर सकते हैं। ఓకే, అయితే మిగతా కొన్ని ఎక్స్చేంజ్లు కంట్రోల్ చేయడం రాకో కొన్ని ఎక్స్చేంజ్ తీసేయాల్సి వచ్చింది. ఇప్పుడు కొన్ని ఎక్స్చేంజ్ తీసేస్తున్నారు. కానీ ఇక్కడ అలా నేను వదిలేయడానికి నాది ఎక్స్చేంజ్ మాత్రమే కాదు, ఒక కుటుంబం మీరంతా నా కుటుంబం కాబట్టి అలా చేయలేక ఆపైనా సరే మిమ్మల్ని మళ్ళీ ఆ విలువలు మీకు తెలియాలని ఈ 10 రోజులు ఆపి ఆ కాయిన్స్ అన్ని తీసి ఇప్పుడు పెట్టాను. కాబట్టి హ్యాపీగా రేపటి నుంచి జాగ్రత్తగా అమ్ముకోండి. అలాగే నేను మరొక విషయం చెప్తున్నాను, కావాలని కింద పెట్టే వారిని గమనించండి, కావాలని తక్కువ రేటు పెట్టే వారిని మీరు గమనించండి, రెడీగా ఉండండి. కింద పెట్టాడంటే కొని పారేయండి. ఎన్ని కొనగలరు, ఎన్ని అమ్మగలరు వాళ్ళు? వాళ్ళ దగ్గర ఉన్న తక్కువ కాయిన్స్తో ఆట ఆడుకోగలరు.
ఆడండి మీరును, కొనియండి వాటిని. ఉన్న కాయిన్స్ అమ్మేసుకోవడానికి మైనింగ్ కాయిన్స్ లేవు. మళ్ళీ నెక్స్ట్ రిలీజ్ అవుతాయి, అప్పుడు మళ్ళీ అమ్ముకోవచ్చు, అప్పుడు మళ్ళీ రేటు పెరుగుద్ది. ఆ పెరిగిన రేటు నేనే నేనే అమ్మేసుకొని ఆ డబ్బులు కూడా నేనే చేసేసుకుంటాను అనే ఛాన్స్ లేదు. అర్థమవుతుందా? మైక్ డాడీస్ కూడా మాట్లాడొచ్చు. మీతో మా వాళ్ళకి అర్థమైంది, మా డాడీస్ అందరికీ అర్థమైంది. ఇప్పుడు ఒక మాట డాడీ, మీరు మటుకు ఎట్టి పరిస్థితుల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీరు కొనడానికి ట్రై చేయొద్దు డాడీ, మాకు కొంచెం ఇవ్వండి డాడీ. మీరు వచ్చి పడితే మేము కొనడానికి ఏం దొరకవు డాడీ. దయచేసి ఈ ఒక్క విషయం గమనించండి డాడీ ప్లీజ్. ఓకే 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 వెరీ గుడ్. అయితే అలాగేనండి. అయితే ఎవరైనా తక్కువ రేటుకి మనకు అప్పుడు చూడండి దీంట్లో పెట్టేవారు, అలాగని బీసీడీలో పెట్టేవారు. అలాగని ఎవరైనా పెడితే కొనేసుకోండి, ఎందుకంటే ఎక్కువ రోజులు పెట్టలేరు వాళ్ళు. మైనింగ్ కాయిన్స్ మళ్ళీ మళ్ళీ రాదు కాబట్టి చక్కగా కొనుక్కోండి, కొనియండి అంతే. వాళ్ళ దగ్గర కూడా ఎక్కువ లేవు, ఎవరి దగ్గర ఎక్కువ లేవు ఇంకా. కాబట్టి జాగ్రత్త చూసుకోండి. వాటు హిందీ మంచి విషయం చెప్తాను, వాటు హిందీ. दोस्तों अभी डैडी जी जो बता रहे हैं, एक्सचेंज पे कोई भी मगर कम रेट पे बेच रहा है उसको ऊपर थोड़ा ध्यान दीजिए. ऐसा काम करना अच्छा नहीं है. मगर कोई भी मगर अच्छा कम रेट पे मगर बेच रहे हैं तो आप परचेज करके रखिए. ऐसा चांस मत छोड़िए क्योंकि इसका सप्लाई बहुत कम है. ओके, सो डैडी जी बार बार बोल रहे हैं कम रेट पे मत बेचो. मगर कोई भी कम रेट पे बेचा है तो आप तुरंत उसको परचेज करके रखो, क्योंकि ये आने वाला दिन में एक एक कॉइन 1 करोड़ पहुंचने वाले, उसके बारे में हम दोनों आप दोनों मिलके काम कर रहे हैं. तो आप दोस्तों बहुत सारा तो एक्सचेंज आप सुने होंगे, अभी रिसेंटली बहुत सारे एक्सचेंज बंद होके के जा रहे हैं. बट मैं ऐसा एक्सचेंज बंद नहीं कर पाऊंगी क्योंकि ये एक्सचेंज पे बहुत बड़ा मेरा फैमिली है. तो इन लोगों का कॉइन मेरा जिम्मेदारी है. इस पे कुछ लोग गलत काम कर रहा है. इस पे 10 दिन जो मैं बंद रखा हूं, कैसे भी इसको ठीक करके ही मैं फिर रेडी करा हूं. इसलिए कल से ट्रेडिंग शुरू होगा. अच्छी तरफ से ट्रेड करके जाइए. मगर इस पे कोई भी कम रेट पे बेच रहे तुरंत आप परचेज करके रखिए. अभी जो डैडी जी बता रहे हैं ध्यान से सुनिए. ఓ టు ద డాడీ. ఓకే డాడీ, ఇప్పుడు జాగ్రత్తగా వినండి. రేపు మీటింగ్ ఏదైతే 25 లేదా 21 అనుకుంటున్నాను, దాంట్లో ఆ మీటింగ్కి వచ్చే వాళ్ళ సమక్షంలో నేను మరికొన్ని సంతోషాలని, మరికొన్ని ఉవ్వెత్తిన ఎగిసే ఆనందాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. మన కాయిన్ దమ్మేటో, మన కాయిన్ తాలూకు స్థానం ఏంటో ఆ రోజు మీకు చాలా వరకు అర్థమైపోద్ది. కాబట్టి ఆ మీటింగ్ కి జాగ్రత్తగా మనం చేద్దాం. ఇది చెప్పి నన్ను చిన్న విషయం చెప్తాను, చిన్న పని నేను చేస్తాను. అది చెప్పి హిందీ చెప్పి. ओके ओके दोस्तों, डैडी जी बता रहे हैं अभी जो विशाखापट्टनम पे मीटिंग 21 तारीख न 25 तारीख करने के लिए डैडी जी सोच रहे हैं. तो ये जो इस मीटिंग पे जितना पर्सन भी अचीव करके आ रहा है, इन सब लोगों के साथ में प्यारी से बातचीत करना चाहता हूँ. उन लोग से एक अच्छा रिलेशनशिप रखना चाहता हूँ. इसी के साथ साथ डैडी जी और एक बात भी बताया है, उस पे जो मैं ऐसा एक आपको एक मैसेज देना चाहता हूं, जैसे कि एक नया आविष्कार आपको दिखवाना चाहता हूं. उसी के बारे में हम उधर सब कुछ हम बात करेंगे. इसी के साथ साथ वहां आने के बाद आपका डी कॉइन का वैल्यू क्या है, उसके भविष्य क्या है, ये सब आपको पता चल जाएगा. सो जितना भी लोग अचीव हो रहा है तो अचीव करके आइए, वहां मिलेंगे. बस अभी जो नेक्स्ट जो बताएंगे ध्यान से सुनिए. ओवर टू द डैडी. ఓకే రెడీ. అయితే నేను ముందు చెప్పిన మాట మరొకసారి చెప్తున్నాను. రేపు మీటింగ్లో నేను చెప్పబోయేటువంటి, నేను మీకు చూపించబోయే ఇన్వెన్షన్
అత్యద్భుతం. ఆ అద్భుతాన్ని కూడా మన డీ కాయిన్, మన కాయిన్స్ కోసమే దాన్ని కూడా అంకితం చేస్తున్నాను. వాటు హిందీ అది గుర్తుపెట్టుకోండి. మీ కాయిన్స్ తక్కువకు అమ్మొద్దు. అంతటి అద్భుతాన్ని నేను సొంతంగా క్యాష్ చేసుకోవచ్చు. కానీ దానికి కూడా లవ్ యు డాడీస్, దానిని కూడా మన కాయిన్ యూటిలిటీకి ఇవ్వడం వల్ల, వాడికలోకి తీసుకురావడం వల్ల మన కాయిన్ అద్భుతం జరగబోతుంది. అందుకే అమ్ముకోకండి, కొనుక్కోండి. వీలుంటే తక్కువ రేటుకి నాకు కూడా అమ్మండి. అమ్ముతారా? అమ్మరనే అనుకుంటున్నాను. జాగ్రత్తగా నేను తక్కువ వస్తే కొంటాను. మా ఫ్రెండ్స్ అందరూ చెప్తాను, మీ ఫ్రెండ్స్కి కూడా మీరు గర్వంగా చెప్పొచ్చు. మన యూటిలిటీకి అద్భుతమైనటువంటి ఆ ఇన్వెన్షన్స్ వెళ్తున్న కొలిది మన కాయిన్ తాలూకు ప్రచారం ఎక్కువ అవుద్ది. ఓపిక ఓపిక ఓపిక. 5 ఏళ్ళు ఓపిక పెట్టాం మనం. ఇక్కడి నుంచి మరొక 5 ఏళ్ళు అంటే 30కి 2030కి ఆ రోజు చెప్పాను, గుర్తుందా? మైక్ ఉన్న ఎవరైనా చెప్పండి. మా డాడీ చెప్తున్నారు ఆల్రెడీ. 2030కి అని చెప్పారు. ఆ టార్గెట్ నేను మర్చిపోలేదు. అందువల్ల అద్భుతంగా లవినన్న అద్భుతంగా ట్రేడ్ చేసుకోండి. కాయిన్ అమ్ముకున్నారంటే అది నేను కొన్ని మాటలు చెప్పలేకపోతున్నాను, అనకూడదు కాబట్టి. అమ్ముకున్న వాళ్ళు దురదృష్టవంతులు, కొనుక్కున్న వాళ్ళు ఐశ్వర్యవంతులు, దాచుకున్న వాళ్ళు అత్యద్భుతమైనటువంటి అపర ఐశ్వర్యవంతులు. ఈ సూత్రాన్ని గుర్తుపెట్టుకోండి. వాట్ హిందీ तो डैडी जी बता रहे हैं, अभी जो डी कॉइन के बारे में आपको जब मीटिंग पे आएगा विशाखापट्टनम पे, उसको उधर सब आपको पता चलेगा। उसी के साथ साथ उधर जो मैं न्यू इन्वेंशन के बारे में जो बताऊंगी, एक आविष्कार जो किया हूँ नया इन्वेंशन, उसी को भी मैं डी कॉइन से यूटिलिटी पे ले रहा हूँ। तो दोस्तों सोचिए, नया इन्वेंशन का भी हमारा डी कॉइन यूटिलिटी पे जाएगा। तो आप गलत से कोई भी कम रेट पे मत बेचो। मगर कम रेट पे बेच रहे तो आप परचेज करके रखो। मेरे को भी परचेज करने के लिए चांस दो। मैं भी कुछ मेरा दोस्त वगैरह लोगों को मैं बता रहा हूँ, मैं दोस्त वगैरह लोगों को साथ भी मैं परचेज करवाऊंगी। आप दोस्त वगैरह लोगों के साथ भी परचेज करवाइए, मगर कोई भी कम रेट पे बेचेगा। क्योंकि मैं पिछले दिन बताया था 2030 पे ये कॉइन का रेट में 1 करोड़ से ज्यादा पहुंचने के लिए मैं पिछले दिन बहुत सारे लोगों के साथ बातचीत किया था। तो इतना बड़ा लेवल पे मैं जो लेके जा रहा हूँ, इसको कम रेट पे मत बेचो। मगर कोई भी बेच दिया तो उसका जो दुर्भाग्य और कोई नहीं है। इस पे जो पर्सन बेच रहे बहुत दुर्भाग्य का पर्सन है। जो परचेज कर रहे वो बहुत ऐश्वर्य धनी का पर्सन है। जो इसको कोई परचेज करके रख रहे है वो तो एक अद्भुत का पर्सन, जैसे कि बहुत बड़ा धनी का पर्सन है। तो डैडी जी दोबारा बोल रहा है, कॉइन को कभी कम रेट पे मत बेचो। मगर कोई भी कम रेट पे बेच रहे तो तुरंत परचेज करके रखो। और तो डैडी ఓకే డాడీ, ఒకసారి డాడీస్ మన డాడీస్ జాగ్రత్తగా వినండి. డాడీ ఇప్పుడు ఎంతమంది ఉన్నారు చూడమ్మా లైవ్ లో. మన లైవ్ లో ఎంతమంది ఉన్నారు? థ్యాంక్ యూ డాడీ. సుమారుగా 2 గంటల సేపు మనం మాట్లాడుకున్న ఒక్కరు 500కి తగ్గకుండా ఉన్న మీ అందరికీ హృదయపూర్వకంగా హృదయపూర్వక ప్రేమాభినందనలు. చాలా చాలా సంతోషం. ఇలాంటి ఒక పెద్ద కమ్యూనిటీ భారతదేశంలోనూ మాత్రమే సాధ్యం అనిపించేలాగా ఉన్నారు. అందుకు నాకు సంతోషం. అలాగే మన కాయిన్ రేట్ విషయంలో కూడా మిగతా కాయిన్స్ అందరూ కూడా అరే ఆ కాయిన్ కి ఒక పెద్ద కమిటీ ఉన్నది కాబట్టి అంత రేట్ ఉంది, దాన్ని కొట్టేవాడు లేడు అనిపించేలాంటి ఒక పెద్ద కమిటీకి మనం అందరమే అందులో మనం ఉన్నందుకు నేను చాలా 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 సంతోషిస్తున్నాను. వాటు హిందీ ఒకే ఒక విషయం చెప్తాను, దీని తర్వాత వాటు హిందీ వెళ్ళిపోకండి, ఎవరు వెళ్ళకండి. दोस्तों अब तक जितना भी देखिए हमारा
जूम कैपेसिटी 500 है, स्टार्टिंग से 500 लोग इधर है। तो जो डैडी जी बता रहे स्टार्टिंग से 500 लोग मेरा फैमिली मेंबर इतना अच्छी तरफ से सुन रहा है, तो मेरे को बहुत खुशी लग रहा है। जैसे कि हमारा कंपनी का बहुत बड़ा कम्युनिटी है, तो इतना बड़ा कम्युनिटी एवरी पर्सन को मेरे तरफ से प्रणाम शुक्रिया, तहे दिल से डैडी जी प्रणाम शुक्रिया बोल रहे हैं। इतना समय आप 500 मेंबर बैठ के ध्यान से 2 घंटे तक सुन रहे हैं, तो डैडी जी बहुत खुशी हो रहे हैं। वॉल पे इतना बड़ा कम्युनिटी कहाँ पे नहीं है, वो कम्युनिटी मेरा है, तो मेरे को बहुत खुशी लग रहा है। वही कम्युनिटी पे आप सब लोग हैं, तो आपको भी बहुत गर्व का बात है। ये अच्छा कम्युनिटी है, बहुत बड़ा कम्युनिटी। तो अभी जो डैडी जी बता रहे ध्यान से सुनिए। ओवर टू द डैडी। ఎస్ డాడీ, నేను ఒక మాట చెప్తాను వినండి. మీ ఫ్యామిలీలో మీ కుటుంబ సభ్యులకు చెప్పండి, మనం ఒక విలువైన కాయిన్ కలిగి ఉన్నాము, మన భవిష్యత్తుకి అదో దిక్చూసిక. డాడీ చెప్పారు అది దిక్చూసిక, దాన్ని దాచుకోమని చెప్పారు, దాన్ని వీలైతే కొనుక్కోమని చెప్పారు అని మీ ఫ్యామిలీకి గర్వంగా చెప్పండి. మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా చెప్పినప్పుడు ఈ కాయిన్ కొనుక్కోవడానికి తప్ప అమ్మడానికి పనికి రాలేనటువంటి వస్తువుగా భావించి పక్కన పెట్టండి. అది మీకు చక్కటి భవిష్యత్తునిస్తుంది. లవ్ యూ డాడీస్, లవ్ యూ లవ్ యూ లవ్ యూ. చక్కటి భవిష్యత్తునిస్తుందని గర్వంగా చెప్పండి. కొనండి, కొనిపించండి, అమ్మకండి, దాచుకోండి. వాట్ హిందీ. दोस्तों, आपका फैमिली में जितना भी आपका फैमिली मेंबर को एवरी पर्सन आप फैमिली मेंबर को फर्स्ट बताइए, हमारे पास एक टी कॉइन ऐसे एक कॉइन है जैसे कि हमारा लाइफ बन सकता है। ये कॉइन आने वाला दिन में बहुत अच्छा लाइफ मिलेगा इसके लिए। तो ऐसा जितना भी चारों तरफ से जितना भी फ्रेंड सर्किल है, फैमिली मेंबर है, सबको बताइए ये एक अच्छा कॉइन है, जो कि वर्ल्ड पे एक ही कॉइन, इसका बहुत बड़ा कम्युनिटी है, बहुत बड़ा फैमिली है। तो आप दोस्तों वगैरह सब लोग को एक कॉइन परचेज करवाइए, ये कॉइन के बारे में पूरा जानकारी दीजिए। तो आप लोग परचेज कीजिए, सेल मत कीजिए, इसको केयरफुल से रखिए, क्योंकि आप बताइए सबको ये कॉइन ओनली परचेज कर पाएंगे, सेल करने के लिए अभी समय नहीं है। आप मगर आने वाले दिन में रखोगी तो एक एक कॉइन का बहुत बड़ा लेवल पे, मतलब 1 करोड़ भी आप इस कॉइन के पा सकता है। ये सब अब फैमिली फ्रेंड सबको बताना चाहिए, हमारा जिम्मेदारी है। ओवर टू द डैडी। ఓకే డాడీ. అలాగే ఇప్పుడు ఎవరైతే రికార్డ్ చేశారో రికార్డ్ చేసింది ఒక యూట్యూబ్లోను పార్ట్ 1 పార్ట్ 2గా కావాలంటే పెట్టి పంపించండి తప్ప విడి వాయిస్లుగా పెట్టిస్తే కొన్ని ఉంటాయి, కొన్ని ఉండవు, అర్థం కాకుండా పోతాయి. కాబట్టి ముజీర్, నువ్వు పంపించినవన్నీ నేను చూశాను. ఇన్ని వాయిస్లు విడివిడిగా నేను పంపించలేను. కాబట్టి ఇదేదైనా యూట్యూబ్లో నీ దాంట్లో లింక్ రూపంలో 1 2 3 4 5 అలా పెట్టైనా సరే నాకు రేపటికి పంపిస్తే రేపు నేను మళ్ళీ దీన్ని అందరికీ పంపిస్తాను. అలాగే ముజీర్, నీకు వినబడుతుంది అనుకుంటున్నాను. లవ్ యూ నాన్న. అలాగే మీరు రేపటి నుంచి ఈ కాయిన్ మన ట్రేడింగ్ని అద్భుతంగా చేద్దాం. అద్భుతం ఏంటో మనం చూపించుదాం. మనం ప్రపంచంలో నెంబర్ 1 కమ్యూనిటీని మనమే అని మనం చాటి చెప్దాం. నేను ఈ సందర్భంగా మళ్ళీ ఇంకో మాట చెప్తున్నాను. దీని తర్వాత నేను ఇంకో రిఫరల్ ఇవ్వటం లేదు, మరొక రిఫరల్ ఏమీ ఉండవు. నేను ఇచ్చిన మాట ప్రకారం నేను రిఫరల్స్ ఏమీ ఇవ్వటం లేదు. మన కాయిన్ని అద్భుతంగా తీసుకెళ్ళడం కోసం ఒక అత్యద్భుతమైనటువంటి ఒక ఇన్వెన్షన్ నా దగ్గర ఉంది. ఇప్పుడు మీకు తెలిసిన ఇన్వెన్షనే కాదు, అదేంటో చెప్తాను, కొంతవరకు చెప్తాను. వాట్ అయింది ఇప్పుడు నేను చెప్పేయండి. బ్యాగ్ చెప్పి. अलग दोस्तों, डैडी जी बता रहे हमारे पास जितना भी कॉइन है वो केयरफुल से रखिए, कोई भी कम रेट पे मत बेचिए। अभी हमारे पास जो एक नया इन्वेंशन है, इसके एक अद्भुत इसका इन्वेंशन है। सो इसी का इन्वेंशन किसी के पास नहीं, हमारे पास है।
इस चीज को मैं कॉइन रेट को एक अच्छा रेट लेके जाना चाहता हूं, तो ये मेरा वादा है। तो आप जितना भी फ्रेंड सर्किल को बताइए कम रेट पे मत बेचो, कम रेट पे मत बेचो। कोई भी मगर बेचा है उसका ही बहुत बड़ा लॉस होगा, क्योंकि आने वाले दिन में इसका बहुत बड़ा लेवल रेट पे जाने वाला है। तो दोस्तों ये सब पूरा डेप्थ तक सबको बताइए। और तो बताओ। ఓకే రెడీ, మీకు ఒక విషయం చెప్తున్నాను వినండి. ఈ ప్రపంచాన్ని నడిపించేటువంటి డాడీ ఎంతమంది ఉన్నారు చూడమ్మా, ఎవరైనా చూడండి ఎంతమంది 500 members. డాడీ 500. లవ్ యూ ఆల్. ఈ ప్రపంచాన్ని నడిపించేటువంటి ముఖ్యమైనవి మూడు విషయాలు, మూడు ప్రొడక్ట్స్. అంటే దేవుడిచ్చిన ప్రొడక్ట్స్ అనుకోండి. మూడు విషయాలు, మూడు. ఈ ఉదాహరణకి మన బండి 1500 కిలోమీటర్లు మనం కారుకి ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. 1000 కిలోమీటర్లు ఆల్రెడీ ఆటోకి కానీ లోడర్ కానీ ఇచ్చున్నాను. అది ఈ నెల మీటింగ్లో నుంచి అవి రిలీజ్ చేస్తున్నాను. అవి మీరు అమ్ముకోవచ్చు, మీరు కొనుక్కోవచ్చు, కానీ డీ కాయిన్ లేకపోతే ఇవ్వను అంతే. అలాంటి మంచి అంతకు మించినటువంటి గొప్ప మూడు విషయాలు ఉన్నాయి. ఆ 3 విషయాలు కలిపిన ఒక ఇన్వెన్షనే నేను రేపు మీటింగ్ లో तीनों मिला के एक जिन्स है। वैसे वो डैडी जी बता रहे एक अद्भुत का जिन्स है, वो आपको मैं बताऊंगी। अभी हमारे पास 1500 किलोमीटर जाने वाले कार एंड 1000 किलोमीटर जाने वाले जैसे ऑटो एंड 1500 किलो आसपास 1000 किलोमीटर जाने वाले रोड है। ये तीनों हमारा पास है। आप सब लोग जब मीटिंग पे पहुंचेंगे वहां आप परचेज करके ले सकता है। सो ऐसा हमारा एक दूसरा एक इन्वेंशन है, वो भी उधर आने के बाद आपको पता चलेगा। सो एक दूसरा इन्वेंशन है, जैसे कि ये वर्ल्ड वाइड आप 3 चीज का एक जिनिस आप देख सकता है, वो 3 चीज मिलन होके ये इन्वेंशन बनाया है। तो उसी के बारे में अभी डैडी जी बताएंगे, ध्यान से सुनिए। और टू द डैडी। ఓకే రెడీ. సో నేను చెప్పి నీకు గుర్తుపెట్టుకోండి, 15వ తారీఖుతో క్లోజ్ గోల్డ్ గిఫ్ట్ అయిపోతుంది. మీటింగ్ లోను అద్భుతం జరగబోతుంది. రేపటి నుంచి మన కాయిన్ ట్రేడింగ్ కాబోతుంది. జాగ్రత్తగా చేసుకోండి. మన ISDT తో మీరు ఏవైతే మార్చుకోవాలో అన్నీ మీరు మార్చుకుంటున్నారు, సంతోషం. USDTని మీరు పంపించుకోండి, అది జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. మన దమ్మేటో ఈ ప్రపంచానికి చాటి చెప్పడానికి నేను సైతం అనే వాళ్ళు నాకు ఇప్పుడు చివరగా ఒకసారి లవ్ సింబల్స్ పెట్టండి. మనమే నెంబర్ 1 కాయిన్ మనదే, నెంబర్ 2 మనదే, నెంబర్ 3 మనదే. నేను మొదటి నుంచి 5 ఏళ్ల నుంచి చెప్తున్న మాట ఇదే. నెంబర్ 1, 2, 3 నో ఛాన్స్. ఎవ్వడికి ఛాన్స్ లేదు, మనదే. మీరే ఆ ధనవంతులు, మీరే ఆ సంపన్నులు, మీరే ఆ ధనికులు. కాబట్టి దాచుకోండి, వీలైతే కొనుక్కోండి. జై హింద్ డాడీ, జై హింద్. दोस्तों फाइनल पे डैडी जी लव यू। जय हिंद डैडी। दोस्तों फाइनल पे डैडी जी बताया है। सो हमारा जो CGC कॉइन का 1 लाख का प्लान, जो 40,000 गोल्ड प्लान, इस मंथ 15 तारीख लास्ट डेट है। इसी के साथ साथ जितना भी ISDT से आप स्वैप करके डी कॉइन कन्वर्ट वो भी करवा दीजिए, एंड USDT आप एक्सचेंज पे ट्रांसफर करके डी कॉइन परचेज करवा दीजिए। एंड आप एक्सचेंज पे हमारा मीटिंग को अचीवमेंट होने के लिए कितने भी लोग आ रहे हैं, अब रेडी होके आ जाइए। जैसे कि अभी मैं जो डी कॉइन को ऐसा एक
रेट पे लेके जाना चाहता आपको सबको पता है, मगर ये डी कॉइन मगर आप चाहोगी तो परचेज करके रख लो चाहिए तो आप इसको अच्छी तरफ से केयरफुल से रख लो, अभी सेल मत करो। मगर सेल किया कितना बड़ा लॉस होगा आपको पता है, मगर रख लिया तो इसका जो रेट पे लेके हम सब जो इतना मेहनत कर रहे हैं, आप बिलीव नहीं कर पाओगे दोस्तों। सो मगर आप कोई भी कम रेट पे बेचना तो तुरंत परचेज करके रख लो। सो दोस्तों, डैडी जी जय हिंद बोल के डैडी जी छुट्टी लिया है, तो इतना पेशेंस से 2 घंटे के साथ आप 500 मेंबर इतना पेशेंस से ये मीटिंग सुन रहे, तो सबको डैडी का तरफ से एंड हमारा वो कम्युनिटी का तरफ से, हम सबका तरफ से वंस अगेन तहे दिल से शुक्रिया। థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ భీమసేన్ గారు. భీమసేన్ గారు థ్యాంక్ యూ సార్, చాలా చక్కగా వివరించారు సార్. థ్యాంక్ యూ సార్, అద్భుతమైన Daddy తో సెషన్ పాటు నడిపించారు ఈ రోజు. చక్కగా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. జై హింద్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.